Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 19 is a now or never, almost now or never match for ఆర్సీబీ. ఇప్పటికే ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు. 4వ మ్యాచ్ కూడా ఓడిపోతే వాళ్ళు ఇక్కడి నుంచి చాలా ఇబ్బందులు ఇంకా మ్యాచెస్ మిగిలి ఉంటాయి, 9 మ్యాచ్లు మిగిలి ఉంటాయి. కానీ ఆ 9లో మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ గెలవాల్సిన పరిస్థితి, నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, క్యాచ్అప్ సిచ్యుయేషన్ ఉంటుంది. అందుకని ఈ మ్యాచ్లో గెలిచి తమ ప్రస్థానాన్ని బెటర్గా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఆర్సీబీకి ఉంది. ఒక ఇన్స్పిరేషన్ కావాలి టీం, ఎందుకంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ టోటల్గా ఫ్లాట్గా కనిపిస్తున్నారు. ఎలాంటి ఎక్సైట్మెంట్ లేదు ఆ టీంలో. సో ఆ ఫ్లాట్నెస్ పోవాలి అంటే ఎక్కడి నుంచి ఒక ఇన్స్పిరేషన్ రావాలి. సో అలాంటి ఇన్స్పిరేషన్ కోసం ఎదురు చూస్తారు ఈ మ్యాచ్లో. అండ్ దేర్ అపోనెంట్ హ్యాపెన్స్ టు బీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్స్ ఆఫ్ దిస్ ఐపీఎల్ సో ఫార్. రాజస్థాన్ రాయల్స్ ఆడిన 3 మ్యాచ్లు గెలిచారు, పాయింట్స్ టేబుల్లో నెంబర్ 2 ప్లేస్లో ఉన్నారు. అండ్ వాళ్ళు హోమ్ మ్యాచ్ ఆడుతున్నారు. హోమ్ మ్యాచ్ జైపూర్లో ఆడుతున్నారు, సవాయి మాన్సింగ్ స్టేడియంలో. ఈ సీజన్లో హోమ్లో ఆడిన 2 మ్యాచ్లు వాళ్ళు గెలిచారు. ఆడిన 2 మ్యాచ్లు కూడా గెలిచారు. సో అంత ఈజీ కాబోదు. ఓవరాల్గా తీసుకున్నా కూడా హోమ్ రికార్డ్ చాలా బాగుంది రాజస్థాన్ రాయల్స్. వన్ ఆఫ్ ది వెరీ గుడ్ పర్ఫార్మర్స్ ఎట్ హోమ్. ఇలాగైతే చెన్నై, ముంబై తర్వాత వీళ్ళకే హోమ్ అడ్వాంటేజ్ హోమ్ రికార్డ్ చాలా బాగున్నట్టుగా ఉంది. ఎందుకంటే 65% హోమ్ విన్ రికార్డ్ ఉంది. హోమ్ మ్యాచెస్లో ఈ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో వాళ్ళు ఆడిన మ్యాచ్ల్లో 35 గెలిచారు, 19 మాత్రమే ఓడిపోయారు. అంటే 54 మ్యాచ్ల్లో 35 మ్యాచ్లు గెలిచారు. సో 65% విన్నింగ్ ఉంది వాళ్ళకి. సో అది వాళ్ళకి చాలా బెటర్గా కనిపించే పరిస్థితి. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్లు హోమ్లో గెలిచారు. అయితే ఆర్సీబీకి కూడా కొన్ని ఫేవరబుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అదేంటంటే ఆర్సీబీ ఓవరాల్ రికార్డ్, హెడ్ టు హెడ్ రికార్డ్ తీసుకుంటే ఈ టీం పైన చాలా మంచి రికార్డు ఉంది. 15 మ్యాచ్లు ఆర్సీబీ గెలిస్తే 12 మాత్రమే ఆర్ఆర్ గెలిచింది. అండ్ లాస్ట్ త్రీ టైమ్స్ కూడా రాయల్ ఛాలెంజర్సే రాయల్స్ పైన గెలిచారు, రాజస్థాన్ రాయల్స్ పైన గెలిచారు. ముఖ్యంగా లాస్ట్ సీజన్లోని 2 మ్యాచ్ల్లో కూడా ఆర్సీబీనే గెలిచింది అగేన్స్ట్ ఆర్ఆర్. పర్టికులర్లీ జైపూర్లో ఆడిన మ్యాచ్ లాస్ట్ ఇయర్, దాంట్లో ఆర్సీబీ వన్ బై బిగ్ మ్యాసివ్ మార్జిన్ ఆఫ్ 112 రన్స్. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 171 చేస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 59కి ఆల్అౌట్ అయింది. ఆర్సీబీ పేసర్స్ ప్యార్నల్, సిరాజ్ అండ్ స్పిన్నర్స్ కూడా వికెట్లు తీశారు. సో అందరు వికెట్లు తీశారు. సో 59కి ఒక హ్యూమిలియేటింగ్ డిఫీట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. లాస్ట్ ఎన్కౌంటర్ బిట్వీన్ ద 2 టీమ్స్. ఓవరాల్గా కూడా ఈ గ్రౌండ్లో సవాయ్ మాన్సింగ్ స్టేడియం, ఎస్ఎంఎస్ స్టేడియంలో ఈ 2 టీమ్స్ 8 సార్లు తలపడితే దాంట్లో 2 టీమ్స్కి ఈక్వల్ రికార్డు. ఆర్సీబీ 4 సార్లు గెలిచారు అండ్ ఆర్ఆర్ 4 సార్లు గెలిచారు. లాస్ట్ టైం కూడా వీళ్ళే గెలిచారు. సో ఇక్కడ వాళ్ళకి కొంత ఊరట కూడా ఉంది. ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే లాస్ట్ సీజన్లో వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ ఆడిన 5 హోమ్ మ్యాచెస్ ఎట్ జైపూర్, వాటిలో 4 ఓడిపోయారు. ఈ సీజన్లో 2 గెలిచారు, బాగానే ఉంది. లాస్ట్ సీజన్లో వాళ్ళ రికార్డ్ ఎట్ హోమ్ బాగాలేదు. ఆడిన 5 మ్యాచ్లో 4 ఓడిపోయారు. ఇంకో 2 మ్యాచ్లు వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు అస్సాంలో ఆడతారు. సో అది హెడ్ టు హెడ్ రికార్డ్, గ్రౌండ్ రికార్డ్స్ చూస్తే 2 టీమ్స్ హ్యావ్ సంథింగ్ టు చీర్ అబౌట్. వాళ్ళకి కొంచెం అనుకూలంగా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి పిచ్ ఎలా ఉంటుంది ఇక్కడ పిచ్ మనం చూసింది ఏంటంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో ఇట్ హ్యాస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్, బోత్ స్పిన్నర్స్ అండ్ పేసర్స్, అండ్ సంథింగ్ ఫర్ ద బ్యాట్స్మెన్ యాజ్ వెల్. 2 మ్యాచ్లో కూడా, ఇక్కడ జరిగిన 2 మ్యాచ్లో కూడా హోమ్ టీమ్ ముందుగా బ్యాటింగ్ చేశారు. ఒకసారి 191 ఎంత చేశారు, ఒకసారి 185 చేశారు. సో 185 ప్లస్ఏ వచ్చింది ఇక్కడ 2 సార్లు కూడా. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ టీమ్సే గెలిచింది. కానీ అదే రూల్ ఉండాలి ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూసింది ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో కనుక చూస్తే బ్యాటింగ్ సెకండ్ టీమ్స్ ఎక్కువసార్లు గెలిచాయి, చేజింగ్ టీమ్సే గెలిచాయి. 54 మ్యాచ్లు జరిగితే గ్రౌండ్లో 20 సార్లు మాత్రమే బ్యాటింగ్ ఫస్ట్ టీమ్స్ విన్ అయ్యి 34 టైమ్స్ చేజింగ్ టీమ్స్ గెలిచాయి.
సో ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్స్ ఈ సీజన్లో ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచాయి కాబట్టి అదే రూల్ ఉండాలి లేదు. కానీ 2 సందర్భాల్లో కూడా ది అదర్ టీమ్ వాజ్ గుడ్ ఇన్ చేజ్ చేయడం అంత కష్టమే కాదు. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఏమి ఉండదు ఇక్కడ. సో ఖచ్చితంగా చేజింగ్ చేయాలని లేదు, అలాగే చేజింగ్ కూడా అంత కష్టమేం కాకపోదని అనుకున్నాను. ఓవరాల్గా ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూస్తే 160 ఉంది, కానీ లాస్ట్ 10 మ్యాచెస్లో చూస్తే 175 ఉంది. అది ఈ ఇయర్లో ఆల్రెడీ 185 ప్లస్ ఉంది. సో పెద్ద స్కోరే వస్తుంది. గ్రౌండ్ డైమెన్షన్స్ పెద్దవి, బౌండరీస్ ఆర్ బిగ్గర్. సో 6th సీటింగ్ అంత ఈజీ కాదు. ఇక్కడ 6th సీటింగ్ అంత ఈజీ అయ్యే పరిస్థితి ఉండదు అన్లెస్ యూ గెట్ వెరీ గుడ్ బ్యాటింగ్ స్ట్రిప్. సో దోస్ ఆర్ ది గ్రౌండ్ రియాలిటీస్. వెదర్ కూడా బాగున్నట్టుగా ఉంది, అంటే వేడిగా ఉంటుంది, బాగానే ఉన్నట్టుగా ఉంది. నేను లైట్నింగ్ వచ్చిన ఫొటోస్ చూసాను నేను ట్విట్టర్లో, కానీ వర్షం వచ్చే సూచనలు అయితే ఏమాత్రం వెదర్ విషయంలో రెయిన్ ఫోర్కాస్ట్ ఏమాత్రం లేదు. ఉంటుంది కూడా కదా, సమ్మర్లో హాట్ సమ్మర్ ఆల్రెడీ ఇప్పటికే హైదరాబాద్ లాంటి చోట చాలా వేడిగా ఉంది. మరి టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఆర్సీబీలో ఒక్క మార్పు ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేంటంటే అనుజ్ రావత్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత పెద్దగా పర్ఫామ్ చేయలేదు. మరి అతని ప్లేస్లో మహిపాల్ లోమ్రోర్ ఆడిన 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఆడాడు. 2 ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు కమింగ్ ఎట్ ది ఎండ్. సో అతనికి ప్రమోషన్ ఇచ్చి అనుజ్ రావత్ని ఇంపాక్ట్ సబ్గా అతన్ని కానీ శ్రేయాస్ ప్రభుదేశాయ్ కానీ లోకల్ ప్లేయర్ మనోజ్ భండాగే ఫ్రమ్ కర్ణాటక వాళ్ళని ఎవరినైనా ఇంపాక్ట్ ప్లేయర్గా వాడి అనుజ్ రావత్ ప్లేస్లో. కానీ అనుజ్ రావత్ కంటిన్యూ చేస్తారనుకున్నా, ఇంపాక్ట్ ప్లేయర్గా అనుజ్ ఉంటాడు. మహిపాల్ విల్ గెట్ ఇన్ టు ద 11 అనుకున్నా. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, అనుజ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్, మహిపాల్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్. బట్ అనుజ్ రావత్ హ్యాస్ బిన్ కీపింగ్ వికెట్స్. మరి ఆ కీపింగ్ వికెట్స్ కాబట్టి రావత్ని కంటిన్యూ చేసే అవకాశం. డీకే ఆప్షన్ ఉంది వాళ్ళకి, బట్ దే ఆర్ ఫైండింగ్ దట్ రావత్ ఈజ్ ఎ బెటర్ కీపర్ అని అనుకుంటున్నారు. అతనికి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తున్నారు. నువ్వు కీపింగ్ చేస్తున్నావు కాబట్టి నీ ప్లేస్ టీంలో నీ ప్లేస్కి ఢోకా లేదని కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు, కానీ తర్వాత ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా అతని నుంచి ఎన్ఎఫ్ రన్స్ కానీ ఆ స్ట్రైక్ రేట్ కూడా ఏమాత్రం బాగాలేదు. సో ఆ ఒక్క మార్పు ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. రీస్టాప్లీ 2 ఓవర్లు బాగా వేసాడు, 2 ఓవర్లో వెంట్ ఫర్ రన్స్. అంటే ఇండియాలో ఏ లెంత్ వేయాలనేది ఇప్పటికి అర్థమేంటో అతనికి ఇండియన్ పిచెస్ మీద, ఈ ముఖ్యంగా ఐపీఎల్లో ఏ లెంత్ వర్కౌట్ అవుతుంది అనేది అతనికి ఈ పాటికి తెలిసి ఉంటుంది. కాబట్టి ఐ థింక్ విల్ కమ్ అవుట్ బెటర్ దిస్ మ్యాచ్ ఇన్ దిస్ పిక్చర్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏ పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అలాగే రాజస్థాన్ రాయల్స్ ఎన్ని మార్పులు చేయాలి? దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వాళ్ళు అదే స్ట్రాటజీతో వెళ్తారు. ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ ఇన్ ద స్టార్టింగ్ లైనప్. దానివల్ల ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్ టైంలో రోమన్ పవల్ని యూజ్ చేసుకోవచ్చు, బౌలింగ్ టైంలో నాన్రీ బార్గర్ని యూజ్ చేసుకోవచ్చు. సో దేర్ ఇంపాక్ట్ ప్లేయర్ విల్ బి ఫారిన్ ప్లేయర్. సో వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్ వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటున్నారు. హెట్మైర్కి పెద్దగా బ్యాటింగ్ రావట్లేదు, కానీ హెట్మైర్ వీ నో హిజ్ ఎబిలిటీ, ఎలాంటి బ్యాటింగ్ చేయగలడం మనకు తెలుసు. కానీ అతనికి ఏంటంటే అశ్విన్ని వాళ్ళు మిడిల్ ఆర్డర్లో ఆడించుకున్నారు. ఆల్రౌండర్స్ లేరు కాబట్టి ఆ టీంలో బ్యాటింగ్లో డెప్త్ లేదు కాబట్టి అశ్విన్ బ్యాక్ ఎండ్లో కాకుండా మిడిల్ ఆర్డర్లో అయితే అతను ఒక మంచి బ్యాట్స్మెన్ కాబట్టి అతని నుంచి మంచి పార్ట్నర్షిప్స్ కూడా ఇచ్చాడు. ఒకసారి 19 చేశాడు, ఒకసారి 26 చేశాడు. సో అతని రోల్ హ్యాస్ బీన్ వెరీ వెరీ క్రూషియల్ యాజ్ ఎ బ్యాటర్ ఆల్సో అండ్ కమింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అహెడ్ ఆఫ్ హెట్మైర్. హెట్మైర్ బ్యాటింగ్ రావట్లేదు, బట్ దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ దమ్. యాక్చువల్లీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి. సో ఓవరాల్గా వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్ని చాలా చక్కగా యూజ్ చేసుకుంటున్నారు అండ్ దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్ సో ఫార్. 2 టీమ్స్కి కూడా బ్యాటింగ్లో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు చూడండి, ఆర్సీబీ నుంచి చూస్తే ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్, ఫ్యాఫ్ డు ప్లెసీ, క్యామరన్ గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ ముగ్గురు ఫెయిల్ అవ్వడం అనేది మనం చూసాం. ముగ్గురు నుంచి ఎక్కువ రన్స్ రానేలేదు. ముగ్గురు కలిసి ఐ థింక్ 159 రన్స్ చేశారు. ఆడిన 4 మ్యాచ్ల్లో ఈ ముగ్గురు కలిసి 159 రన్స్ చేశారు. ఒక్కరు కాదు, ముగ్గురు కలిసి 159 రన్స్ చేశారు. టోటల్గా ఫెయిల్ అవుతున్నారు. అండ్ ఫ్యాఫ్ డు ప్లెసీ చాలా ఓవర్ అగ్రెసివ్గా ఆడడం చూసాం మనం మొదటి 3 మ్యాచ్లో. లాస్ట్ మ్యాచ్లో హీ వాజ్ బెటర్, బట్ రన్అట్ అయిపోయాడు గోయింగ్ ఫర్ ఎ నాన్ ఎగ్జిస్టెంట్ సింగిల్. సో ఫ్యాఫ్ డు ప్లెసీ నుంచి రన్స్ కావాలి, మ్యాక్స్వెల్ నుంచి రన్స్ కావాలి. క్యామరన్ గ్రీన్ బోల్డెన్ డబుల్ పోసి అతన్ని ట్రేడింగ్లో తెచ్చుకున్నారు, అతని నుంచి కూడా రన్స్ కావాలి. సో బౌలింగ్లో కూడా వాళ్ళకి ఆ హారర్ కంటిన్యూ అవుతున్నాం. ఎవ్వరు బాగా బౌలింగ్ వేయట్లేదు, స్పిన్నర్స్ లేరు. ఉన్న బౌలర్స్లో ఎక్కువ వికెట్లు తీసిన వాళ్ళకి మ్యాక్స్వెల్ లాంటి ఒక ఆల్రౌండర్. స్పెషలిస్ట్ బౌలర్స్ ఎవ్వరు, ఇంక్లూడింగ్ సిరాజ్, యష్ దయాల్ వాజ్ గుడ్ ఇన్ పార్ట్స్. కొన్ని ఓవర్లు బాగా వేస్తున్నాడు, కొన్ని ఓవర్స్లో రన్స్ ఇస్తున్నాడు.
అండ్ రీ స్టోప్లీ కానీ అంతమంది అల్జరీ జోసెఫ్ కానీ ఏమాత్రం ఎఫెక్టివ్ వెళ్ళారు. మయాంక్ డాగర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్, ఫీల్డింగ్ చాలా బాగా చేస్తున్నాడు, క్యాచ్లు బాగా పడుతున్నాడు, కానీ బౌలింగ్లో అంతంత మాత్రంగానే ఉన్నాడు. పర్వాలేదు, కానీ అతనికి ఎక్కువ ఓవర్స్ కూడా రావట్లేదు, బట్ అంత ఎఫెక్టివ్గా అతను అనిపించట్లేదు. సో వాళ్ళకి బౌలింగ్లో చాలా తీవ్రమైన సమస్యలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డెత్లో వాళ్ళు ఎన్ని రన్స్ ఇస్తున్నారు? డెత్లో యావరేజ్ ఈ సీజన్లో 11.3 రన్స్, 11.3 రన్స్ ఇచ్చారు డెత్లో ప్రతి ఓవర్లో. కానీ మీరు 4 వికెట్లు మాత్రమే తీస్తున్నారు. సో డెత్ బౌలింగ్ కూడా చాలా సీరియస్ ప్రాబ్లంగా ఉంది. ఈవెన్ పవర్ ప్లేలో కూడా వికెట్స్ తీయట్లేదు. సో అది వాళ్ళకున్న సీరియస్ ప్రాబ్లం. బ్యాటింగ్ బౌలింగ్ అన్నింటిలో కూడా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళ ఇంపార్టెంట్ బ్యాటర్స్ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఒక చిన్న బెటర్ థింగ్ ఏంటంటే రజత్ పడిదార్ కొంతవరకు ఫామ్ అందుకున్నట్టుగా కనిపించాడు. రన్స్ ఎక్కువ చేయకపోయినా అతను మళ్ళగా రికవర్ అవుతుంది. ఈజ్ వెరీ గుడ్ బ్యాటర్. అతను కనుక ఫామ్లోకి వస్తే కొంతవరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటుంటే. ఓన్లీ కోహ్లీ ఒక్కడే ఫామ్లో ఉన్నాడు. కోహ్లీ తప్ప ఎవ్వరూ ఫామ్లో లేరు. ఈవెన్ రాజస్థాన్ రాయల్స్కి అదే ప్రాబ్లం ఉంది. ఓన్లీ రియాన్ పరాగ్ ఒక్కడే ఫామ్లో ఉన్నాడు. అతనికి జురెల్, అశ్విన్ లాంటి వాళ్ళు కొంత సపోర్ట్ ఇస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్లో ఒక్క దాంట్లో సంజు శాంసన్ బాగా ఆడాడు, కానీ సంజు శాంసన్ డిట్రాక్టర్స్ అదే అంటారు కదా, ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడతాడు, తర్వాత ఫెయిల్ అవుతాడని చెప్పి. కానీ అతను తర్వాత మ్యాచ్లో అతను చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతారు. 2 మ్యాచ్లే కోర్స్. బట్ యశస్వి కానీ బట్లర్ కానీ ఏమాత్రం ఎఫెక్టివ్గా పెద్ద స్కోర్ చేయలేకపోతున్నారు. 20 క్రాస్ చేయట్లేదు. బట్లర్ మరీ దారుణమైన ఫామ్లో ఉన్నాడు. యశస్వి ఫామ్లో ఉన్నా కూడా పెద్ద స్కోర్ రావట్లేదు. మరింత కొంచెం స్లోగా ఆడైనా సరే అతను ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. 2 టీమ్స్కి ఒక్కొక్క బ్యాట్స్మెన్ మాత్రమే ఫామ్లో కనిపిస్తున్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే రియాన్ పరాగ్ చాలా క్రూషియల్ నాక్స్ ఆడుతున్నారు. అతనికి జురెల్, అశ్విన్ లాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. సో దే ఆర్ స్టిల్ మేనేజింగ్ టు విన్ మ్యాచెస్. బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ముఖ్యంగా వాళ్ళు బౌలర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ అంతగా ఎక్కువ కనపడలేదు. వాళ్ళు బౌలర్స్ ముఖ్యంగా ట్రెంట్ బోల్ట్ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తున్నారు. పవర్ ప్లేలో ట్రెంట్ బోల్ట్ తీసిన వికెట్స్ ఎవరు తీయరు. భువి అతను ఎక్కువ వికెట్ తీసేది. మరొకసారి అది ఎఫెక్టివ్నెస్ చూపించాడు. పవర్ ప్లేలో ఇప్పటివరకు గమ్మత్తుగా చూస్తే మనం, దిస్ రికార్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. 9 వికెట్స్ తీశారు 3 మ్యాచ్ల్లో పవర్ ప్లేలో. ఫస్ట్ 6 ఓవర్స్లో 3 మ్యాచ్లో కలిపి వాళ్ళు 9 వికెట్లు తీశారు. అంటే మ్యాచ్కి 3 వికెట్లు తీస్తున్నారు పవర్ ప్లేలో. అంత ఎఫెక్టివ్గా ఉన్నారు. మన ముంబై మీద అయితే 4 వికెట్లు తీశారు పవర్ ప్లేలోనే. సో అటు నాన్రే బర్గర్, ఇటు ట్రెంట్ బోల్ట్ ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్, డిఫరెంట్ బౌలర్స్. ఒకరు స్వింగ్ మీద డిపెండ్ అవుతారు, ఇంకొకరు హిట్టింగ్ ద డెక్ బౌలర్ విత్ వెరీ గుడ్ పేస్. ఎక్స్ట్రీమ్ పేస్ ఉంది అతనికి, ఎక్స్ట్రా పేస్. సో వాళ్ళిద్దరూ కాంబినేషన్ చాలా డెడ్లీ కాంబినేషన్ ఉంది. అండ్ దే ఆల్సో హ్యావ్ గుడ్ బ్యాకప్స్ ఇన్ సందీప్ శర్మ అండ్ ఆవేష్ ఖాన్. ఇంకా స్పిన్నర్స్ గురించి చెప్పేదే ఉంది. చహల్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. వాళ్ళు ఈ సీజన్లో చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మ్యాచ్అప్స్ చూస్తే చహల్ అండ్ సందీప్ శర్మ ఇష్యూ అర్థమవుతుంది. సందీప్ శర్మకి కోహ్లీ మీద ట్రిమెండస్ రికార్డు. కోహ్లీని అతను 7 సార్లు అవుట్ చేశాడు 15 మ్యాచెస్లో. ఏ బౌలర్ కూడా కోహ్లీని ఇన్నిసార్లు ఐపీఎల్లో అవుట్ చేయడు. 7 times in 15 మ్యాచెస్ సందీప్ శర్మకి కోహ్లీ దొరికిపోయాడు. సో సందీప్ శర్మ లాస్ట్ మ్యాచ్లో ఇంజరీ వల్ల ఆడలేదు. ఈసారి ఖచ్చితంగా హీ విల్ బి ఇన్ ది స్టార్టింగ్. ఓవరాల్గా కూడా అతనికి ఆర్సీబీ మీద మంచి రికార్డు ఉంది. 18 మ్యాచ్ల్లో ఆర్సీబీ పైన 26 వికెట్లు తీశాడు. మ్యాక్స్వెల్ని కూడా 2 సార్లు అవుట్ చేశాడు. సందీప్ శర్మ ఈజ్ ఎ కీ మ్యాన్ ఫర్ దట్ టీమ్. అండ్ చహల్ హ్యాస్ ఎ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ డీకే 3 సార్లు చహల్కి అవుట్ అయ్యాడు. చహల్ వేసిన 51 బాల్స్లో 47 రన్స్ మాత్రమే చేయగలరు. అనే బాల్ కూడా చేయలేకపోయాడు. అండ్ డీకే యూజువలీ నాట్ వెరీ గుడ్ అగేన్స్ట్ స్పిన్. డీకేని లాస్ట్లో ఎందుకు ఆడిస్తున్నారు, లాస్ట్ 3 ఓవర్స్లోనే ఎందుకు వస్తున్నాడు కొన్ని బాల్స్ అంటే మెయిన్గా ఏంటంటే స్పిన్నర్స్ని అంత సరిగ్గా ఆడలేకపోతున్నాడు అప్డేట్. కాబట్టి అతన్ని లాస్ట్లో డెత్ బౌలింగ్లో పేసర్సే వేస్తారు కాబట్టి అప్పుడే అతను ఎఫెక్టివ్ కాబట్టి అతను చాలా లేట్గా పంపిస్తున్నారు. అది కూడా ఒక రీజన్ అతను లేట్గా పంపడానికి. బట్ చహల్ ఏంటంటే ఈ టీం మీద అతను డెత్ ఓవర్లు 17th ఓవర్ వేస్తారు, కొన్నిసార్లు 17th కాకుండా 19th ఓవర్ కూడా వేస్తాడు. అంత ఎఫెక్టివ్గా ఉన్నాడు. అంత రన్స్ తక్కువ ఇస్తున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో ముంబై పైన 3 వికెట్లు క్రూషియల్ వికెట్స్ తీశాడు. సో చహల్ ఉన్న ఫామ్లో డీకేకి అతను మేజర్ థ్రెట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కోహ్లీకి ఇక్కడ అంత గొప్ప రికార్డు లేదు ఈ గ్రౌండ్లో. యాక్చువల్లీ అతను 2013లో అద్భుతమైన సెంచరీ చేశాడు 52 బాల్స్లో. ఆస్ట్రేలియా మీద మన వాళ్ళు చేసింగ్ మోర్ దెన్ 350 రన్స్. ఆ చేజ్ని కంప్లీట్ చేశాడు. చేజ్ మాస్టర్ అని అప్పటి నుంచే అతని పేరు వచ్చింది జైపూర్లో. సో 152 బాల్స్ వన్ డే మ్యాచ్లో 190 స్ట్రైక్ రేట్తో 152 బాల్స్ వేశాడు.
కానీ ఐపీఎల్లో మాత్రం అతనికి ఇక్కడ ఉన్నంత తక్కువ యావరేజ్ ఎక్కడ లేదు. 21 యావరేజ్ ఉంది ఐపీఎల్ గ్రౌండ్స్లో. అతనికి లీస్ట్ యావరేజ్ ఈ గ్రౌండ్లోనే ఉంది. ఒక్క 50 కూడా ఈ గ్రౌండ్లో కోహ్లీకి లేదు. అది ఇక్కడ వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లంగా మనం చెప్పుకోవాలి. ఇక ఆర్సీబీ బౌలర్స్ విషయానికి వస్తే రీస్ టాప్లీకి వాళ్ళ వైట్ బాల్ కెప్టెన్ బట్లర్ పైన చాలా మంచి రికార్డు ఉంది. 4 times అతను ఈ లీగ్స్లో అతను అవుట్ చేశాడు టాప్లీ బట్లర్ని. అలాగే సిరాజ్ బట్లర్ని 2 సార్లు అవుట్ చేశాడు. బట్లర్ ఆల్రెడీ బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు, బట్ హ్యాస్ వెరీ పూర్ రికార్డ్ అగేన్స్ట్ టాప్లీ అండ్ సిరాజ్. ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాట్స్ అండ్ మ్యాచ్అప్స్. మనం ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ పిక్స్లో ఐ విల్ హ్యావ్ ఓన్లీ 1 కీపర్, సంజు శాంసన్. బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసీ, రజత్ పటీదార్, జైస్వాల్ అండ్ ధ్రువ్ జురెల్. ఆల్రౌండర్స్ మ్యాక్స్వెల్ అండ్ రియాన్ పరాగ్. బౌలర్స్ యుజి చాహల్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ. ఈ టీం కెప్టెన్గా నేను ఫామ్లో రియాన్ పరాగ్ పెడతాను, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. యూ కెన్ ఆల్సో హ్యావ్ చహల్ యాజ్ వైస్ కెప్టెన్ బికాస్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అండ్ చాలా చేంజెస్ వస్తున్నాయి టాస్ తర్వాత. నిన్న కూడా చూసాం మనం. నేను వేరే ప్లేయర్ని పతిరాణని పెడితే పతిరాణ ఇంజరీ వల్ల ఆడలేదు, మొయిన్ అలీ ఆడు. మొయిన్ అలీ నేను టీంలో యాడ్ చేశాను. అండ్ మొయిన్ అలీ 2 wickets తీశాడు, మంచి ఫ్యాంటసీ పాయింట్స్ కూడా దక్కించుకున్నాడు. సో నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ ఛానల్లో మీకు అప్డేటెడ్ నా ఫ్యాంటసీ 11 మీకు అక్కడ దొరుకుతుంది. ఆఫ్టర్ ది టాస్ తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ని అక్కడ రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ మీకు కామెంట్స్లో టాప్లో ఉంటుంది, పిన్డ్ కామెంట్ ఉంటుంది. ఆ లింక్ని మీరు ఫాలో అయితే ఆఫ్టర్ ది టాస్ యూ కెన్ గెట్ ది లేటెస్ట్ అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 బై మీ. మరి ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్లో? ఆఫ్ కోర్స్ జైపూర్ టీమ్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ డెఫినెట్గా. వాళ్ళకున్న ఫామ్ కానీ హోమ్ అడ్వాంటేజ్ అన్నీ కలిసి వస్తే హోమ్ క్రౌడ్, ఆ పింక్ సిటీలో ఆ పింక్ చొక్కాల క్రౌడ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ హోమ్ అడ్వాంటేజ్ కంటిన్యూస్గా రావట్లేదు కదా. మొదట్లో వాళ్ళు గెలిచారు. ఆర్సీబీకి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. చాలా పట్టుదలగా ఆడాలి, డిసిప్లిన్గా ఆడాలి. బౌలింగ్లో ఎలాంటి డిసిప్లిన్ లేదు, వైడ్ లేస్తున్నారు. తర్వాత స్లోయర్ వన్స్ సరిగ్గా వర్కౌట్ చేయట్లేదు. మిగతా అన్ని టీమ్స్ స్లోయర్ వన్స్ మీద ఎఫెక్ట్ చాలా బాగా రిజల్ట్స్. నిన్న కూడా సన్ రైజర్స్ గెలిచారంటే బికాస్ కమిన్స్, భువి, జయదేవ్, ఉనాట్కర్ వీళ్ళందరూ ఆ కటర్స్ వేసి టీంని గెలిపించారు. కానీ వీళ్ళు చాలా తక్కువ, చాలా లేట్గా వాళ్ళు చివరి ఓవర్స్లో, డెత్ ఓవర్స్లో మాత్రమే కటర్స్ వేయడం చూస్తున్నాం. సో వాళ్ళ బౌలింగ్లో డిసిప్లిన్ కావాలి, బెటర్ స్కిల్ ఎగ్జిక్యూషన్ కావాలి. సో దే నీడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇంప్రూవ్ అండ్ దే నీడ్ రన్స్ ఫ్రమ్ మ్యాక్స్వెల్ అండ్ కో. మ్యాక్స్వెల్, ఫ్యాఫ్, గ్రీన్ ఇలాగే కొనసాగితే బిల్ జాక్సన్ ఆడించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అతని ప్లేస్లో. సో డెఫినెట్లీ దే నీడ్ సమ్ ఇన్స్పిరేషన్. సో ఆ ఇన్స్పిరేషన్తో ఆడితే కనుక ఆర్సీబీ క్యాన్ పుట్ ఇట్ అక్రాస్ దిస్ రాజస్థాన్ రాయల్స్. వాళ్ళకి ఆ బ్యాకప్ సరైన లేని పరిస్థితి. వాళ్ళు కూడా ఆ సాఫ్ట్ అండర్ బెల్ ఏంటంటే వాళ్ళకి టాప్లో కొద్దిగా బ్యాటింగ్లో ప్రాబ్లం ఉంది. దాన్ని కనుక ఎక్స్పోజ్ చేయగలిగితే ఆర్సీబీకి ఛాన్స్ ఉంటుంది. బట్ డెఫినెట్గా ఆర్ఆర్కే పై చేయగా ఉండే అవకాశం కనిపిస్తుంది యాజ్ ఫర్ ది ఫామ్ గోస్.